ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. భక్తులందరూ ఈ చూస్తున్న ఈ అమ్మవారి శక్తిపీఠం, నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి నాగలక్ష్మి శ్రీ మాత నాగలక్ష్మి అమ్మవారి చారిటబుల్ ట్రస్ట్లో కట్టి ఉన్న ఈ శివలింగాలు, అన్నపూర్ణాదేవి విగ్రహము, నాగేంద్ర స్వామి విగ్రహం, విఘ్న వినాయకుడి గణపతి విగ్రహము, నందీశ్వరుడు, ఇవన్నీ స్వామివారి కైంకర్యం చేస్తూ ఈ స్థానంలో మొదలుపెట్టడం అనేది జరిగింది. ఇది పూర్తి అయింది. ఇంతవరకు దీనికి సేవలు చేస్తూ పూజలు అందుకుంటున్న మహాశివుడు నందీశ్వరుడు మీ ముందు కనిపిస్తున్నారు. ఈ మహాశివుడు భక్తులందరూ కోరికలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. భగవంతుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంపదలన్నీ ఇవ్వడానికి ఉన్నారు. ఇవిడ అన్నపూర్ణాదేవి విగ్రహంతో అన్నపూర్ణాదేవి మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ అన్నపూర్ణాదేవి మీకు అన్ని సౌకర్యాలని ఇస్తూ ధనాభివృద్ధిని అన్నిటినీ మీకు ఇస్తూ అన్నపూర్ణాదేవిగా ఇక్కడ ఈ స్థానంలో నెలకొల్పడం జరిగింది. అన్నపూర్ణాదేవి శివసమేతంగా అన్నపూర్ణాదేవి మీ ముందు కనిపిస్తున్నారు. భక్తులు అందరికీ అన్ని కోరికలు ఇవ్వటానికి అమ్మవారు సిద్ధంగా ఉన్నారు. శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి ఈ స్థానం దగ్గర శ్రీ మాతా నాగలక్ష్మి అమ్మవారి ట్రస్ట్, చారిటబుల్ ట్రస్ట్, దీనికి విఘ్న వినాయకుడు అధిపతిగా, గణాధిపతి ముందుగా ఈ స్వామివారు మీ అందరికీ ముచ్చటగా కనిపిస్తున్నారు. ఆయన అన్ని విఘ్నాలను తొలగించే విఘ్న వినాయకుడు అందరి సౌఖ్యాలను చూస్తూ ఈ స్థానం దగ్గర వచ్చిన భక్తులందరికీ సుఖ సంతోషాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర స్వామి జంట పడుగులతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా ఈ స్థానంలో నెలకొల్పబడి ఉంది. ఈ స్థానంలో ఉన్న నాగేంద్ర స్వామి అన్ని దోషాలకు పరిహారం ఇవ్వటానికి, భక్తులందరికీ కోరికలు తీర్చటానికి, ఒక సంతానం లేనివారనే కాదు అన్ని దోషాలను నివృత్తి చేసే ఈ నాగేంద్ర స్వామిని ఇక్కడ ప్రతిష్టాపన చేయటం జరిగింది. ఈ నందీశ్వరుడు శివయ్య ముందు తను కొలువై ఉన్నారు. వీటితో ఈ స్వామివారిని కరుణ, కృపా కటాక్షాలు భక్తులందరికీ అందాలని, భక్తులందరూ ఈ కరుణా కటాక్షాలను చూడాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. నాగలక్ష్మి మాతాజీగా శ్రీ మాతా నాగలక్ష్మి అమ్మవారి చారిటబుల్ ట్రస్ట్కి మహోన్నతమైన సేవలు అందిస్తున్న దుర్గా ప్రసాద్ గారు మహోన్నతమైన సేవలు అందిస్తూ వారు భక్తి శ్రద్ధలను చూపిస్తున్నారు.